అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కార్తికేయుడు అంటేనే గాడ్ ఆఫ్ వార్స్. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి మీదే సినిమా అంటే నిజంగా క్రేజీ అటెంప్టే. అలాంటి సాహసం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నాడు, అది కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో. అంతేకాదు ఇందులో రానానే మెయిన్ విలన్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అంతవరకు బానే ఉంది, కానీ ఇక్కడే ఇంకా సెట్ లో మొదలవని యుద్ధంలో రెండో దేవరికి గాయాలయ్యాయి. వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. డ్రాగన్ 25% షూటింగ్ పూర్తయింది కాబట్టి నెక్స్ట్ దేవర 2నే సెట్స్ పైకి వెళ్తుందన్నారు. కానీ సడన్ గా సీన్ లోకి కార్తికేయుడిని తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ఇక్కడే కొరటాల శివ ప్లానింగ్ మారిపోయింది. కార్తికేయుడితో యుద్ధంలో దేవర ఓడిపోయాడా? ట్విస్ట్ ఏమైనా ఉందా? కొరటాలని ఎన్టీఆర్ అంత ఈజీగా పక్కన పెడతాడా? సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మూవీకి సీక్వెల్ సైడ్ కెళ్లే సీన్ ఉందా? హావ్ ఎ లుక్. దేవర 670 కోట్లే రాబట్టి ఉండొచ్చు, కానీ ఎన్టీఆర్ కెరియర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ స్టూడెంట్ నెంబర్ 1 లాంటి హిట్ పడ్డాక ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. సింహాద్రితో హిట్ పడ్డాక ఫెయిల్యూర్తో నలిగిపోయాడు. ఇక యమదొంగ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ డీలా పడ్డాడు. రాజమౌళితో హిట్ పడ్డాక వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాలనే సెంటిమెంట్కి ప్రతి హీరో బలయ్యాడు. అలాంటి సెంటిమెంట్ నుంచి ఎన్టీఆర్ని కాపాడింది దేవర మూవీ. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ వచ్చాక చరణ్, ఆచార్య, గేమ్ చేంజర్తో రాజమౌళి సెంటిమెంట్కి బలైపోయాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం RRR తర్వాత దేవరతో హిట్ మెట్టెక్కడమే కాదు, సోలోగా 670 కోట్ల రికార్డు సొంతం చేసుకున్నాడు. నార్త్ ఇండియాలో ఏకంగా 400 కోట్ల వరకు వసూళ్లు రావడంతో అక్కడ తన మార్కెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని తేలింది. వీటన్నింటికీ కారణం దేవర. అందుకే దానికి సీక్వెల్ ఉండదనే రూమర్కి మొన్న ఈ మధ్య తన కమెంట్తోనే బ్రేక్ చేశాడు తారక్. అంటే దేవర తన కెరియర్లో ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు తను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే దేవర 2 ఉంటుందని తను చెప్పాడు. తన అన్న కళ్యాణ్ రామ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ సీన్లోకి త్రివిక్రమ్ వచ్చాకే లెక్కలు మారిపోయాయి. తను తీసుకొచ్చిన గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ ఎన్టీఆర్కి బాగా కనెక్ట్ అయినట్టుంది. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో ఓ డివోషనల్ కమ్ సోషల్ ఎక్స్పెరిమెంట్కి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. అల్లు అర్జున్ తనకు హ్యాండ్ ఇవ్వడంతో బన్నీతో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చాడు. అంతవరకు బానే ఉంది, తను ఒప్పుకోవటం వరకు కూడా ఓకే. కానీ దీన్నే ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లడమే కొరటాల శివ కొంపముంచేలా ఉంది. ఇక డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ, దేవర 2 రెండూ ప్యారలల్ గా తెరకెక్కుతాయన్నారు. అందుకు తగ్గట్టే కథని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేశాడు కొరటాల శివ. కానీ ఇంతలో ఈ ఇద్దరు దర్శకుల ప్రాజెక్టుల కంటే ముందు త్రివిక్రమ్ మూవీ కార్తికేయుడి కథ పట్టాలెక్కుతోంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్. తొలి ఏకాదశి రోజు అనౌన్స్మెంట్ కూడా ప్లాన్ చేశారట. దేవర 2 ఉంటుంది. నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ అయింది. కాకపోతే ముందు మాత్రం మాటల మాంత్రికుడి సినిమానే సెట్స్ పైకి దూసుకెళ్తోంది.